అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మాస్ డిపోర్టేషన్, అరెస్టులు, చట్టపరమైన ప్రవేశాలపై ఆంక్షలతో వలసదారులపై విరుచుకుపడుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో బంగారు భవిష్యత్తును తలుచుకుంటూ అమెరికాకు వెళ్లిన వేలాది మందిని ఇప్పటికే ట్రంప్ బలవంతంగా వారి స్వదేశాలకు తిరిగి పంపించారు. ఈ క్రమంలోనే అన్ని ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ చాలామంది వలసదారులు అగ్రరాజ్యాన్ని వీడేందుకు జంకుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడే సీజన్ సందర్భంగా ప్రయాణాల రద్దీ విపరీతంగా ఉంటోంది. వరుస సెలవులతో అనేక మంది పర్యటనలకు మొగ్గు చూపుతుంటారు. అయితే ట్రంప్ వీసా రూల్స్ పుణ్యమా అని వలసదారులు మాత్రం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కఠిన ఇమిగ్రేషన్ నిబంధనల నేపథ్యంలో ప్రయాణాలంటేనే వద్దు బాబోయ్ అంటూ భయపడుతున్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులు సహా అనేక మంది వలసదారులు తమ ప్రయాణాలను మానుకుంటున్నారని పలు సర్వేల్లో వెల్లడైంది. ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడకూడదనే ఉద్దేశంతోనే ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నామని ప్రతి 10 మందిలో 3 విదేశీ వలసదారులు చెప్పినట్లు సర్వే వెల్లడించింది. H1B వీసాదారుల్లో 32% మంది, అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో 15% మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు సర్వే తెలిపింది. ఇక సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వలసదారుల్లో అయితే ఏకంగా 63% మంది బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటున్నట్లు సమాచారం. మరోవైపు విదేశీ ప్రయాణాలు మాత్రమే కాకుండా అమెరికాలో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వలసదారులు ఇష్టపడడం లేదని సర్వేలో వెల్లడైంది. కాగా H1B సహా పలు వీసాలకు సంబంధించి నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ క్రమంలోనే అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయవద్దని ఇటీవల పలు టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు సూచించాయి. అందుకే చాలామంది ఉద్యోగులు ప్రస్తుతం క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులు ఉన్నప్పటికీ అమెరికాను వీడేందుకు భయపడుతున్నట్లు సర్వేలో తేలింది.